శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. శుక్రుడు ఈ ధనుస్సు రాశి వారికి షష్ఠ లాభాధిపతి, ధనుస్సు రాశి వారికి గురువు అధిపతి. అంటే ఒకరికి ఒకరు షష్ఠాష్టకాల్లో ఉంటారన్నమాట. ఈ గురువు రాశులైనటువంటి ధనుర్మీనాలకి వృషభ తులలో షష్ఠాష్టకాలు, అలాగే వాళ్ళకి వీళ్ళు షష్ఠాష్టకాలు. దేవగురువు అయినటువంటి బృహస్పతికి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యులు ప్రతి విషయంలో కూడా పోటీగా ఉండడం జరుగుతుంటుంది. అంటే ప్యారలల్గా ఇద్దరు అత్యంత మేధావులే. అయితే ఈ దేవగురువుని నిర్ణయించే సమయంలో కొన్ని క్వాలిటీసు గురువుకి ఎక్కువగా ఉండడం వల్ల దేవతలంతా కలిసి మరి జూపిటర్ అంటే బృహస్పతికి దేవగురువుగా నిర్ణయించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మరి ఈ శుక్రగ్రహం ఈ శుక్రాచార్యుల వారు పోటీగానే ఉండడం జరుగుతుంది. ఏ విషయంలో కూడా సహకరించే అవకాశం ఉండదు. అందుకనే చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరికీ కూడా పోటీ ఏర్పడుతుంటుంది. మరి ఇంకా ఆల్టర్నేట్గా మరి ఈ బృహస్పతి వ్యతిరేకంగా ఈ శుక్రాచార్యుల వారు రాక్షసుల్ని, అంటే రాక్షసులు దేవతల చేత అన్యాయం చేయబడుతుంటారు ఎక్కువగా. అంటే వాళ్ళు బలవంతులు, వీళ్ళు బలహీనం, మొత్తం ఏ విధంగా ఉన్నా సరే ప్రతి విషయంలో కూడా దేవతలు విజయం సాధించి వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తున్నారని వాళ్ళ తరపున పోరాటం మొదలెట్టాడు ఈ శుక్రాచార్యుల వారు. బట్ ఏదైనా మొత్తం కూడా అది పురాణంలోకి లోతుగా వెళ్తే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. కానీ మొత్తం మీద శుక్రుడు ఈ రాశి వారికి అంత అనుకూలమైన గ్రహం కాదు. అందువలన జాతకుడు శుక్రుని యొక్క కారకత్వాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. ముఖ్యంగా ఈ శుక్రుడు షష్ఠ లాభాధిపతి కాబట్టి స్త్రీలతో శత్రుత్వం ఏర్పడడం జరుగుతుంటుంది. ఎక్కడ 6వ స్థానం అన్నది ఈ రాశి వారికి శత్రుస్థానం అనుకుంటే అది సహజ కుటుంబ స్థానం, శుక్రగ్రహ స్థానం. సాధారణంగా 99% ఈ రాశి వారికి కుటుంబంలో, అంటే వీళ్ళ సొంత కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో వ్యతిరేకత ఉండే అవకాశం ఉన్నది. అంటే అది భార్య, అక్కచెల్లెళ్ళ, మేనగోడల, మొత్తం మీద కుటుంబ సభ్యులతో విరోధం ఏర్పడే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా కొంత ఇబ్బందులు ఉంటే మొత్తం మీద శుక్రుడు ప్రస్తుతం ఇక్కడ ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో సంచరించడం అన్నది మరి జాతకుడికి ధనలాభం. మరి ఏ విధంగా, ఒకటి ఏంటంటే రుణ ప్రయత్నం ద్వారా ఏదైనా లాంగ్ టర్మ్ రుణం చేస్తుంటే 100% రుణం లభిస్తుంది. లేదంటే మనకి తోడబుట్టిన వారి వల్ల అవ్వచ్చు, స్త్రీల వల్ల అవ్వచ్చు, మీకన్నా పెద్దవారి వల్ల అవ్వచ్చు, మీ సంతానం వల్ల, లేదంటే కోడల వల్ల, లేదంటే తల్లిగారి వల్ల మొత్తం మీద ధన సహకారం ఏర్పడే అవకాశం ఉంది. అది కుటుంబ అవసరాలకి ధనాన్ని రుణం చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే లాభస్థానం బాగుంది. లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా కుటుంబ అవసరాల కోసం రుణం చేస్తారు. అలాగే కుటుంబం సంబంధించినటువంటి శుభకార్యాలు కానీ, పూజ పునస్కారాలు, పుణ్య కార్యక్రమాలు లాంటివి తలపెడతా ఉంటారు. అయితే కుజుడు, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నాడు. దానివల్ల ఏంటంటే మరి ధనం రావడమే ఆలస్యం, ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కుజుడికి పంచమాధిపత్యం కూడా ఉండడం వల్ల, కుజుడే ఇక్కడ బలంగా ఉండడం వల్ల జాతకుడు తన యొక్క ఆలోచన విధంగా, అది ఏదో ఎంటర్టైన్మెంట్ విషయం కావచ్చు, లేదంటే అతని వ్యసనాల కొరకు అవ్వచ్చు, అతని బలహీనతల కొరకు అవ్వచ్చు, లేదంటే అతను ఏదైనా సరదాగా సంతోషాల కొరకు అవ్వచ్చు, లేదంటే ఒక షేర్ మార్కెట్, ఒక జోదం, అటువంటి వాటి కొరకు కావచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే ఏదో ఒక బలహీనత వల్ల జాతకుడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం, అప్పు తెచ్చిన ధనాన్ని పోగొట్టుకోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది.
అంటే సాధారణంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎవరి జన్మజాతకంలో ఈ కుజ శుక్రులు కలిసి ఈ మకర కుంభ రాశుల్లో సంచరించినప్పుడు జాతకుడు తన బలహీనతల ద్వారా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. ఒక విధంగా దీన్ని ఒక వ్యభిచార యోగం కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా దీనికి ఒక పాపగ్రహ ప్రభావం కూడా ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది తప్ప, లేనప్పుడు అది స్నేహపూర్వకంగా అవ్వచ్చు, పరిచయం అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే ఈ కుజ శుక్రుల కలయిక ఏంటంటే జాతకుడు ఏదో ఒక బలహీనతకి లోనే దాని మూలంగా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. సాధారణంగా మరి ఇప్పుడు కుటుంబ స్థానంలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి. కంటికి సంబంధించిన ప్రాబ్లం కూడా రావచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదో సర్జరీ లాంటిది కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరి టీత్ ప్రాబ్లం కూడా రావచ్చు. దానికి సంబంధించిన వైద్యం కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఈ 2 పాపగ్రహాలు అంటే ఒకరికొకరు శత్రుగ్రహాలు. ఇవి 2 శత్రుగ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి భావకారకత్వాలు దెబ్బతింటూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటి కొద్దిగా ఈ వ్యాధులు లాంటి కంటికి పంటికి సంబంధించిన వ్యాధులు, కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, డిస్ప్యూట్స్, కలహాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఒక పక్క ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది, ఒక పక్క సంతోషంగానే ఉంటూ, ఒక పక్క ప్రతి చిన్న విషయానికి తగులాడుకోవడం జరుగుతుంటుంది. అది భార్యాభర్తల మధ్య కూడా అవ్వచ్చు, లేదంటే ఆస్తి తగాదాలు అవ్వచ్చు, లేదంటే కుటుంబానికి సడన్గా ధనం రావడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏదైనా కుటుంబంలో ఒక పక్క మంచిగాను ఒక పక్క చెడుగాను మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పడడం, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడం అనేది జాతకుడి యొక్క తక్షణ కర్తవ్యంగా భావించి ఆ విధంగా అడుగులు వేయడం మంచిది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం రామావతారం 2 కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకరిని సంహరించాలన్నా చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య విడిచినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వాళ్ళ వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల
మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడు యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.